పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలో పావన ప్రభుని వరములు పొందా. పాల్గొనరారే ఈ పూజలో పావన ప్రభుని వరములు పొందా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సద్దా భాగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు సోదుం అన్నమ్మ, కీర్తిశేషులు సోదుం వీరశర్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, అల్లం రాయపరెడ్డి ఆత్మకు మరియు వారి వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిస్టర్ షౌరీలు తెరేసమ్మ, అల్లం ఇన్నారెడ్డి, వెళంగిని మేరీ, గాయం వెళంగిని రాణి, షౌరెడ్డి, తుమ్మ జ్యోత్స్న, ఇన్నారెడ్డి, తుమ్మ మేరీ సునీత, బాలశౌరెడ్డి సమర్పిస్తున్నారు. నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ మోసెస్ దొరబోయిన ప్రకాశం తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర చైరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు సిస్టర్ వట్టి జోస్విన్ సిఎస్ఏ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోపు జెసింతమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కొంక రోహన్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ, నాన్న, బాబాయి, పిన్ని మరియు తమ్ముడు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మేత్రాసనం జనపాల వినోద్ రెడ్డి పావని కుటుంబంలో దేవుని చేసిన మేలులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బాల ఆద్రితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పోతునూరు విచారణ, 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కోటే శామ్యూల్ దేవమాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అఖిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈనాడు మన కథోలిక శ్రీసభ మరి ఒక గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నది, కావలి సన్మనస్కుల పండుగ. దర్శన గ్రంథములో మనం అనేక మార్లు చదువుతూ ఉంటాము, అగణిత దూతులు దేవుని యొక్క సేవలో వాళ్ళు తనివి తీరుతూ ఉన్నారు అని.
ఉదయం లేచిన దగ్గర నుండి వాళ్ళు వారి యొక్క చివరి వరకు కూడా, వారు నిద్రించే అంతవరకు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు దేవుని కీర్తించడంలో వాళ్ళు తనివి తీరుతూ ఉన్నారు. దేవుని సేవలో మాత్రమే వాళ్ళు మమేకమయ్యారా అంటే, దేవుడు మనందరికి కూడా ఒక్కొక్క దేవదూతను పంపించి మనందరిని కూడా సంరక్షించమని చెప్తూ ఉన్నారు. అయితే మనం అనేక మార్లు గుర్తించము, దేవదూత రెక్కలు కట్టుకొని వస్తూ ఉంటున్నదేమో అని ఆకాశం వైపు మనము తనివి తీరా చూస్తూ ఉంటాము. కాకపోతే మన తల్లిదండ్రుల రూపంలో ఉన్న మన దేవదూతులు, మన యొక్క అన్నదమ్ముల రూపంలో ఉన్న దేవదూతులు, అలాగే మన యొక్క గురువుల రూపంలో ఉన్న దేవదూతలను మనము వారిని గుర్తించలేకపోతూ ఉంటాము. ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొంటున్న ఈ తరుణంలో మనం చేసిన తప్పిదాలని జ్ఞప్తికి తెచ్చుకొని దేవాతి దేవుని యొక్క పాపమన్నింపును కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మాకు అంతుపట్టని అమితమైన నీ అనుగ్రహముతో నీవు నీ పవిత్ర దూతలను పంపి మమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్నావు. మేము సదా వారి సంరక్షణను పొందుచు వారితో పాటు శాశ్వత ఆనందము అనుభవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించడు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. నా దూత మీకు ముందుగా వెళ్ళును. మొదటి పఠనము నిర్గమకాండము 23వ అధ్యాయము వచనములు 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభు మోషేతో ఇట్లా నేను, మీరు బయలుదేరిపోవచ్చున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యేదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయుల వసించు చోటికి మేము కొనిపోవును. నేను వారిని రూపు మాపుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిని మంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభుతో, నీవు నా ఆశ్రయమువు, నాకు రక్షణ దుర్గమువు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ ప్రభు
ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. వేటగాని ఉరుల నుండి ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. నీవు రేయి కలుగు అపాయములకును పగటిపూట తగులు బాణములకును వెరువనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వారు నిన్ను కాపాడుచుందురు. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా. రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా. రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు మరి 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండడు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగాలనుకుంటూ ఉంటారు.
తమ్ము తాము గొప్ప వ్యక్తులుగా చూడాలని అనుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి నిద్ర ఎంచేంత వరకు కూడా వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దాదాపుగా వారు సమాజంలో సంఘములు ఏ విధంగా గొప్ప వ్యక్తులుగా ఎదగాలనే ఆలోచనలతోనే వాళ్ళు వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది గొప్ప వ్యక్తులు కావటానికి వారు కోటీశ్వరులుగా లేకపోతే అష్టైశ్వర్యాలతో ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో అప్పుడు గొప్ప వ్యక్తులు అవుతామని అనుకుంటూ ఉంటారు. దానికోసమే వాళ్ళు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. ఇంకొంతమంది పలుకుబడి ఉంటే మేము గొప్ప వ్యక్తులు కాగలుగుతూ ఉంటాము అని వాళ్ళు దానికోసము ప్రయాసపడుతూ ఉంటారు. ఇంకొంతమంది వారు ఒక 10 మందికి 100 మందికి ఒక యజమాని తత్వాన్ని కలిగి మిగతా వారి మీద ఎప్పుడైతే ఆ యొక్క వారిని నడిపించగలిగే ఆ యొక్క బలం ఉంటూ ఉన్నదో అప్పుడు వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తయారవుతారేమో అని దానికోసం వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. ఇది ఒక రకానికి సంబంధించినది. అయితే ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు వారి యొక్క ఇహలోక సంబంధితమైన ఆనందమైన అంశములలో మునిగి తేలుతూ ఉంటారు. అల్పానందములో మునిగి తేలటం వల్ల వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారేమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఆయన చాలా క్లుప్తంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. గొప్ప వ్యక్తులు కావాలి అంటే ఇహలోక సంబంధితమైన గొప్ప గొప్ప అంశములేమీ మన దగ్గరికి రానవసరం లేదు. వాటి దగ్గరికి మనం కూడా వెళ్ళనవసరం లేదు. ఒక పసిబాలుని యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. పసిబాలుని వలె వినమ్రుడుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అయితే పసిబాళ్ళు ఈ సమాజంలోనే కానీ సంఘంలోనే కానీ ఎవరు కూడా అంతగా వారిని లెక్క చేయరు. ఎవరు కూడా వారికి అంత గుర్తింపు ఇవ్వరు. కాకపోతే వారిలో ఉన్న ప్రాధాన్యత, వారిలో ఉన్న గొప్పతనం ఏమైనా ఉన్నదా అంటే నిర్మలమైన మనస్తత్వం కలిగి ఉండటం. వారు పెద్దవారిలాగా వయసు పడిన వారిలాగా హృదయంలో ఏమీ దాచుకోరు. ఎల్లప్పుడూ కూడా నిర్మల హృదయంతో జీవిస్తూ ఉంటారు. వీరు ఇలాంటి వారు, వారు అలాంటి వారు, వీరు నన్ను నిందించారు, వారు నన్ను దూషించారు అని ఇలాంటి ఏమీ వాళ్ళు హృదయంలో పదిలపరుచుకోరు. ఎల్లప్పుడూ కూడా ఎప్పటిదప్పుడే వాటిని వదిలిపెట్టి చాలా నిర్మలత్వంగా వాళ్ళు మనల్ని చూసిన వెనువెంటనే వాళ్ళు ఆ యొక్క చిరునవ్వుతో మనల్ని పలకరిస్తూ ఉంటారు. వారి ముఖములో ఆ యొక్క తేజస్సు వారిని చూస్తే దాదాపు దేవదూతలను చూసిన అనుభూతే కలుగుతూ ఉన్నది. చాలామంది కుటుంబాలలో ఆ చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటూ ఉంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారిలో ఉన్న యొక్క నిర్మలత్వం ద్వారా ఆ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా వారి సమస్యలను మర్చిపోతూ ఉంటారు. అలాగే వారి ఇబ్బందులను మర్చిపోతూ ఉంటారు. వారిలో ఇమిడి ఉన్న ఈ కపటము, కుళ్ళు అనేది కూడా తొలగిపోతూ ఉన్నది. ఎందుకంటే వారు నిర్మలత్వమైన బిడ్డల చెంత జీవిస్తూ ఉన్నారు. రెండవ సద్గుణం మనం చిన్నపిల్లల నుండి నేర్చుకోగలిగిన గొప్ప గుణమేమైనా ఉన్నదా అంటే వాళ్ళు అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడే తల్లి కొట్టినా కానీ, తండ్రి తిట్టినా కానీ, మా నాన్నగారు ఇలా తిట్టారు, మా అమ్మగారు నన్ను ఇలా కొట్టారు అని మనసులో పెట్టుకొని ఇంట్లో నుండి వాళ్ళు ఎప్పుడూ కూడా పారిపోరు. ఆ క్షణాన వాళ్ళు ఆ ఏడ్చిన 2 నిమిషముల పాటే వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ తల్లి ఒడిలోనికి పరిగెత్తుకుంటూ ఉంటారు. ఆ యొక్క తండ్రి యొక్క ఆ యొక్క కౌగిల్లోనికి వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అంత గొప్పగా సద్గుణం కలిగిన వాళ్ళు ఈ చిన్న బిడ్డలు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, పెద్దవారిగా మనం ఎదగాలి అనుకుంటూ ఉంటాము. సమాజంలో, సంఘంలో మనము లోన ఎన్నో కుట్రలు కుతంత్రాలు కలిగి ఉండటం వల్ల మనం పెద్దవాళ్ళం అవుతూ ఉంటామా అంటే కానే కాదు. ఈ నిర్మలత్వమైన మనసు కలిగి ఆ మన్నించే గుణము, సద్గుణము ఎప్పుడైతే మనం కలిగి ఉండి ఉంటామో అప్పుడు మాత్రమే మనము గొప్ప వ్యక్తులుగా తయారవుతూ ఉంటాము. ఈ చిన్నపిల్లలను ఆదర్శంగా తీసుకుందాము. యేసు ప్రభు కూడా చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, వారిదే పరలోక రాజ్యము అని సెలవిచ్చారు. పరలోకంలో మొట్టమొదటి స్థానం ఎవరికైనా ఉన్నదా అంటే ఈ చిన్న బిడ్డలకే. మనం కూడా ఆ చిన్న బిడ్డల వాళ్ళు ఎప్పుడైతే మనల్ని మనము మలుచుకొని దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటామో పరలోకములో కూడా మనకి స్థానం దొరుకుతూ ఉన్నది. ఈనాడు మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్న విధంగా మనం కావలి సన్మనస్కుల యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. కావలి సన్మనస్కులు వాళ్ళు దేవుని యొక్క ఆ యొక్క
మోక్షములో దేవునికి అనేక సేవలు, అనేక మంది అగణిత దూతలు అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారని మనము ఎల్లప్పుడూ చదువుతూ ఉంటాము. వారు పరలోక రాజ్యానికే పరిమితం కాలేదు, భూలోకంలో మనందరినీ కూడా సంరక్షించమని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కావలి దూతలను పంపించి ఉన్నారు. ఈ కావలి దూతల యొక్క వారి బాధ్యత ఏమిటి అంటే మనల్ని అనునిత్యము కాపాడటము, ఇహలోక సంబంధితమైన మనల్ని శోధించే, మనల్ని బాధించే అంశములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా కాపాడుతూ ఉంటారు. మరొక అంశం ఏమైనా ఉన్నదా అంటే వారు మనల్ని నడిపిస్తూ ఉంటారు. సన్మార్గములో, ఖచ్చితమైన మార్గములో, విలువలు కలిగిన ఆ యొక్క నిజతత్వమైన జీవితంలో వాళ్ళు మనల్ని నడిపిస్తూ ఉంటారు. మన యొక్క కావలి దూతలను మనం గుర్తించలేకపోతూ ఉంటాము. ఆ యొక్క దైవాంకితమైన ఆ యొక్క కన్నులను మనం ఎప్పుడైతే కలిగి ఉండి ఉంటామో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ యొక్క కావలి దూతలను కూడా మనం కూడా కనుక్కోగలుగుతూ ఉంటాము. ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొంటున్న మనము కావలి దూతలను మనకి ప్రసాదించినందుకు దేవునికి వందనములు సమర్పిస్తూ అనునిత్యము కావలి దూతల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మనం నడిపింపబడాలి అని, వారి ద్వారా మనం సంరక్షించబడాలి అని ఒక దీపావళి పూజలో మనసారా ప్రార్థిద్దాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా మా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీనహృదిని ఆదరముతో చేకొని, ఈ దీనహృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు వారి నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర దూతలను సన్మానించుచు ఈరోజు మేము తెచ్చిన కానుకలను దయతో స్వీకరింపుము. మేము వారి ఆదరణ పొందుచు ఇహలోక అవరోధములను అధిగమించి నిత్య జీవం వైపు సంతసముతో సాగిపోవునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలైనా మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవం వారి సృష్టికర్తమైన నీకే చెందినది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహత్వమును పొగుడుచున్నవి. మేము కూడా వారలతో ఏకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రసూతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. లియో మా జగద్గురువును, పూల ఆంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణం చేయము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమ్మతోనూ ఆమె భర్తయు పునీత జోజెప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్తులందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించినటువంటి గొప్ప పరలోక ప్రార్థనను భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు దేవుని యొక్క శాంతి సమాధానములు తెలియచేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు, దేవుని యొక్క ప్రేమ విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రనే కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. గొర్రె పిల్ల విందు
విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రెండిరా రెండి దైవ జనమా దివ్యమైన ఆహారము. సరిగారి సరిసా సరిగారి సరిసా. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముగా. గమ పామ గమగా గమ పామ గమగా. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకునగా పరుగున రండి. ప్రీతితో లోకునగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపోయిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట చేతుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నిన్ను స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించదము. ఓ ప్రభువా, నిత్య జీవమును ప్రసాదింపగల పవిత్రాత్మ ప్రసాదముతో మమ్ము నిరంతరము పోషించుట నీ ఆనందము. కావున నీ దూతల సహాయ సహకారములతో మమ్ములను రక్షణ మార్గము ద్వారా శాంతిలోనికి నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలిసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలిసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి, వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.